టేస్టీ అండ్ క్రిస్పీ లెగ్ పీస్ ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. లెగ్ పీసులు తెచ్చుకొని వాటికి ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో కావాల్సిన మసాలాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు. మీకు కావాలంటే ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోండి, నేను వేయలేదు. తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా కలిపేసుకొని ఇందులో మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి కలుపుకోవడానికి. వాటర్ కావాలంటే వాటర్ వేసేసుకోండి. నేనైతే వాటర్ వేసే కలుపుకుంటానండి, ఎందుకంటే ఆయిల్ ఎలాగో మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి అందుకని చెప్పి నేను పేస్ట్లో వాటర్ వేసుకొని కలుపుకుంటానండి. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి, పర్వాలేదు. టేస్ట్ రెండు ఒకేలా ఉంటాయి. అలా మంచిగా మసాలాలన్నీ కలిపేసుకొని మనం తెచ్చుకున్న లెగ్ పీసులకి ఒక్కొక్క ముక్కకి మంచిగా పట్టివ్వండి. ఘాట్లు ఒక 2-3 పెట్టుకోండి మంచిగా, ఎందుకంటే మనకి లెగ్ పీసు లోపల కూడా మంచి క్రిస్పీగా వేగుతుంది, బయట కూడా మంచిగా వేగుతుంది. అది కాక మసాలా కూడా లోపల వరకు వెళ్తుంది. టేస్ట్ లోపల కూడా ముక్క మంచిగా ఉంటుంది. అంటే మనం ఘాట్లు పెట్టుకోకుండా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, పైనే మనకి ముక్క అనేది టేస్ట్ ఉంటుంది, లోపల అంత టేస్ట్ అనిపించదు, చప్పగా అనిపిస్తుంది. అందుకని ఘాట్లు పెట్టేసుకొని మసాలా అంతా లోపల వరకు వెళ్ళేలాగా మంచిగా అన్ని ముక్కలకి అలా పట్టించేసుకోండి. మినిమం ఒక 20 minutes మ్యాగ్నేట్ చేసుకోండి. మీకు టైం ఉందంటే 1 hour, మీ ఇష్టం. గ్యాస్ వెలిగించేసుకొని తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువేం పట్టదు, కొంచెం ఆయిల్ వేసేసుకోండి. దాని తర్వాత మనం తెచ్చుకున్న లెగ్ పీసులు మ్యాగ్నేట్ చేసుకున్నవి అందులో వేసేసుకోండి. ఇక్కడ మరీ హైలో పెట్టి వేపుకోవద్దండి, సిమ్లో పెట్టేసుకొని ముక్కల్ని మంచిగా వేపుకోండి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మనకి పైన క్రిస్పీగానే ఉంటుందండి, లోపల అంత మంచిగా కుక్ అవ్వదు. అందుకని మనం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. మనకి మంచిగా లోపల బయట మంచిగా ఫ్రై అవుతుంది. మీకు కావాలంటే ఇలా వదిలేయండి, లేదంటే ఒక మూత పెట్టేసుకోండి. మరీ ఫుల్గా కవర్ చేయొద్దండి, కొంచెం బయటికి వదిలేలాగా గాలి అలా పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే వైపుకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి. 2 వైపులా మంచిగా కాలిన తర్వాత మనకి తెలుస్తుందండి, కలర్ చేంజ్ అవుతుంది. నేను చూపిస్తాను వీడియోలో ఎలా చేంజ్ అవుతుందా అని. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా.